హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. తమిళ చూస్తే అర్థమై ఉంటుంది కదా. నేనైతే కోడిగుడ్డు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలాగో ఏంటో ఇందులో చూసేసేయండి. ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ఫ్రై చేస్తానండి. ఎప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మామూలుగా అయితే కొంతమంది ఫ్రై చేయకుండానే అలానే వేసేస్తారన్నమాట. టేస్ట్గా అనిపించదు నాకు. ఇంకా నేనైతే ఇలా ఫ్రై చేసుకుని కుకింగ్ అయితే స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒక మంచి కంటెంట్లు తీద్దాం అనుకుంటున్నాను కదా. మీ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలండి. కుకింగ్ ప్లస్ కామెడీ షార్ట్స్ అయితే తీస్తాను, చూడండి. లాస్ట్ దాకా స్క్రిప్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ అలానే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఒకటి బ్యాడ్ అనుకోవచ్చు, ఒకటి గుడ్ అనుకోవచ్చు. మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళకైతే చాలా బ్యాడ్ మెసేజ్ అయితే చెప్పుకోవచ్చు మాట. ఏంటంటారా, 4000 అవర్స్ మనం ఎప్పటికీ ఇక 2 ఇయర్స్ అవుతుంది, ఇంకా 4000 అవర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాము. ఇంకా ఫిబ్రవరి 1కి అయితే కొత్త రూల్స్ అయితే వచ్చేసేయండి యూట్యూబ్ నుంచి. 8000 అవర్స్ అయితే కంప్లీట్ చేయాలంట ఇన్ 365 డేస్. లాస్ట్ 365 డేస్లో 8000 అవర్స్ అయితే కంప్లీట్ చేయాలని యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చేస్తున్నాయి. చాలా టెక్ ఛానల్స్ కూడా దాని గురించి. ఏం చేస్తాం, తప్పదు కదా. స్టార్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూ చేయాలి. ఇంకా చూడండి, నేనైతే ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇయర్ అంతా 2 ఇయర్స్ పడుతుంది ఈ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఎలాగా ఏంటి, ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలన్న టైంలో ఇది ఒక పెద్ద బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. 8000 అవర్స్ అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. చూద్దాం ఎంతవరకు వెళ్తామో, యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతామో లేదో అనేది ముందుకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అవర్స్ వచ్చినాయా, సబ్స్క్రైబర్స్ వచ్చాయని ఆలోచించకండి. స్టార్ట్ చేశారు కదా, వెనకడుగు వేయద్దు. స్టార్ట్ చేసి లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే షార్ట్స్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. లాంగ్ వీడియోస్కి అయితే మంచి ప్రిఫరెన్స్ అయితే, మంచి రెవెన్యూ అయితే వస్తుందండి లాంగ్ వీడియోస్కి ఎప్పటికైనా. అలానే లైవ్ స్ట్రీమ్స్ కూడా స్టార్ట్ చేసేసేయండి 50 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత. ఇక ఫైనల్గా అయితే నా కర్రీ ఏమైంది చూడండి. ఆనియన్స్ అయితే వేయించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలానే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. బట్ మా మామయ్య గారికి మసాలా అది ఎక్కువ పెట్టకూడదు అని అన్నారు డాక్టర్స్. హెల్త్ బాగాలేదు కదా ఆయనకి. సో అందుకని నేనైతే ఈసారి వేయలేదు. ఇలా అయితే మగ్గించుకున్న తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే చాలా లాంగ్ వీడియోస్ అవి పెడుతున్నానండి. చూడండి, లాంగ్ వీడియోస్ కూడా స్క్రిప్ట్ చేయొద్దు. లాస్ట్ దాకా చూసి ఎలా ఉన్నాయో సపోర్ట్ చేసేసేయండి. మరి 8000 అవర్స్ ఎప్పటి కంప్లీట్ చేయాలి అంటే మనకి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి అయితే మంచి మెసేజ్ అయితే వచ్చేసింది. మానిటైజేషన్ వాళ్ళకైతే మంచిది, మనలాంటి వాళ్ళకి ఇంకా అవ్వలేని వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. బట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి, దేనికైనా సక్సెస్ అవుతుంది. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా. లాంగ్ వీడియోస్ పెడితే చాలా మంచిది నా ఒపీనియన్ అనమాట. నేనైతే ఇంకా లాంగ్ వీడియోసే పెడతాను, షార్ట్స్ అయితే తీయనండి, అప్పుడప్పుడు పెడతాను అనమాట. ఇంక ఇలా టమాటాలు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం సాల్టు అలానే పసుపు కూడా వేసేసుకున్నాను ముందుగానే. ఇంకా కుకింగ్వి కూడా పెడదాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్, బయటికి వెళ్ళిన వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఆల్ ఇన్ వన్. ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్కి అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇదివరకు అయితే షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని సబ్స్క్రైబర్స్ కోసం. బట్ మనకి ఇప్పుడు షార్ట్స్ కూడా వాల్యుబుల్ కాదు మాట. లాంగ్ వీడియోసే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వీడియోస్ పెట్టుకుంటే మంచిది నా ఒపీనియన్. ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. వీక్లీ 2 వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఓన్లీ అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. ఇంకా ఏంటి, ఇంకా ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. టమాటాలు, ఆనియన్స్, కొంచెం లైట్గా పసుపు, సాల్ట్ అది వేసుకున్నానండి. ఇంకా తర్వాత దీంట్లో మనం కొంచెం ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ అయితే మీ ముందుకైతే వీడియోస్ తీసుకొచ్చేస్తాను. కొంచెం ఇది మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని తర్వాత మనం
కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలని చెప్పాను కదా, లైట్గానే వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయినా కర్రీ అంతా పాడైపోతుంది అన్నమాట. సో నేనైతే ఇలా చేశానండి. ఇంకా వాచ్ అవర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ 2-3 మంత్స్లో కంప్లీట్ చేసేద్దాము అని అనుకున్నా. బట్ కొత్తవి అన్నీ వచ్చేసరికి చాలా ఏంటి, డ్రాప్ చేసేద్దామా కంటిన్యూ చేద్దామా అని అనిపిస్తుంది. మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏమంటారు, కంటిన్యూ చేయమంటారా వీడియోస్, లేదంటే ఏంటి, ఒక మంచి కామెంట్ చేసేయండి. నాకైతే వీడియోస్ చేస్తున్నాను, బట్ రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చిద్దా అనేది తెలియదు. ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యి చూపిద్దామని ఒక మంచి వీడియో అని నాకు ఉంది. అది కూడా మీ చేతుల్లోనే ఉంది మాట. షార్ట్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా అయితే ఇలా కర్రీ అది గ్రేవీ దగ్గరికి వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఎగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఫ్రై చేసి వేస్తానండి, నార్మల్గా అయితే వేయను. నాకు ఇష్టం ఉండదు అన్నమాట, అలాగా పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది బాయిల్లో చేసిన వెంటనే తీసేసి మజ్జిగ కట్ చేసి చేస్తారు. నేనైతే అలా చేయను, ఫ్రై చేసుకొని కర్రీ అనేది చేసి పెడతాను అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టము. ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ అది చేస్తూ ఉంటాను అనమాట. కర్రీ చేసేటప్పుడు మాత్రం ఫ్రైడ్ రైసే కావాలంటారు. ఇంకా వాళ్ళకి మార్నింగ్ అది పెట్టేశాను, ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి అయితే ఇది ప్రిపేర్ చేసేసాను. నేనైతే కొంచెం లైట్గా వాటర్ అది వేసుకోవాలి. మసాలా అది వేసుకోవచ్చు, కానీ తక్కువ వేసుకుంటే చాలా మంచిదండి మసాలాలు అవి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాయండి. యామిని ఛానల్ మర్చిపోవద్దు, సపోర్ట్ చేసేయండి, ఓకేనా. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది ఎగ్ కర్రీ. ఎలా ఉంది కామెంట్ చేసేయండి, ఓకేనా. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.